జిల్లాలో మృత్యుగండాలను తొలగించే స్వామివారి ఆలయం ఇదే. వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా పుంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం చౌడేపల్లి బజారు వీధిలో వెలసిన అభిష్టద మృత్యుంజయేశ్వర స్వామిని కొలిస్తే మృత్యుగండాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. పుంగునూరు జమీందారులైన ఇమ్మడి చిక్కరాయలకు సాక్షాత్తు పరమశివుడే కలలో కనిపించి దేవాలయాన్ని నిర్మించుకున్నాడని చరిత్ర చెబుతుంది. పుంగునూరు జమీందారు ఇమ్మడి చిక్కరాయలు 1676లో అనగా క్రీస్తు శకం 1793వ సంవత్సరంలో ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. మృత్యుదోషాలు, గండాలు, కోరికలు, మొక్కులు ఉన్నవారు ఈ ఆలయంలో అఖండ దీపం వెలిగిస్తే తొలుగుతాయనే నమ్మకం ఉన్నది. సినీ గాయకుడు ఘంటసాలకు కొంతకాలం గాత్రం దెబ్బతినడంతో స్వామివారికి వారం పాటు కచేరీ, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నాక సక్రమంగా వచ్చిందని పెద్దలు చెబుతారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వెంకట్ నారాయణ భట్ ఏటా కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కేవలం బిల్వపత్రం మాత్రమే ప్రసాదం స్వీకరిస్తారు. ఇలా ఎందరో భక్తులు మృత్యుగండాల నుంచి రక్షించాలని అఖండ దీపాలు వెలిగిస్తుంటారు. ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగానే నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. గణపతి ప్రార్థనలతో అంకురార్పణ, ధ్వజారోహణము, సింహవాహనము, యాలివాహనము, శేషవాహనము, రావణ వాహనము, నంది వాహనము, కళ్యాణోత్సవము, రథోత్సవము, అశ్వవాహనము, హంసవాహనము, ధ్వజారోహణము, మే 1-2 తేదీల్లో శయనోత్సవము, 3న ఊంజల సేవతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ వర్గాలు తెలిపారు. ఈ దేవస్థానం కట్టి 1670 కట్టించిన పుంగునూరు జమీందారు రాజా వీరబాసు చిక్కరాయల బహద్దూర్. వాని సొంత ఊరు ఈ పుంగునూరు కాదు, వాళ్ళది సుగుటూరు. వాళ్ళు అక్కడ సుగుటూరులో అప్పులు చేసేసి అప్పులు కట్టలేక ఈ పుంగునూరుకి వచ్చిండేది. అప్పుడు పుంగునూరు వాళ్ళ జమీందారు వెనకంటే ఆ గంగమ్మ వచ్చేసింది. వాళ్ళ వెనకంటే వాళ్ళ కులదేవుడు సుగుటూరు గంగమ్మ. ఇప్పుడు పుంగునూరులో నిలిపిననే గంగ పండుగ చేస్తారు చూడండి, అక్కడ ఆయన అక్కడ ఉండిపోయింది. అప్పుడు జమీందారుని చెప్పింది ప్రత్యక్షమయ్యి, మీకు ఇక్కడనే ఉండండి, మీకు నేనేం కావాలో చేస్తానని చెప్పాను. దానికే వాళ్ళు అక్కడే ఉండిపోయినారు. అప్పుడు బ్రిటిష్ కాలంలో ఈ పుంగునూరు జమీందారుని వాళ్ళని ఈ పుంగునూరు తాలూకా అంతా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కప్పం కట్టమన్నారు. అదే ప్రకారం వాళ్ళు పుంగునూరు తాలూకా అంతా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి సంవత్సరానికి ఇంత కప్పం కడతా ఉన్నారు బ్రిటిష్ గవర్నమెంట్కి. మళ్ళీ ఏమైపోయిందంటే పుంగునూరు జమీందారులు ప్రతిరోజు ఇక ఉప్పరపల్లి దగ్గర అడవిలో వేటాడుతూ ఉన్నారు. ఆ వేటకు పోయింటే అప్పుడు రాత్రి వేటకు పోయింటే అక్కడ పడుకున్నారు, విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. అప్పుడు ఈశ్వరుడు పార్వతీదేవి కళ్ళ కనబడిచి, మేము నీళ్ళలో ఉన్నామో మమ్మల్ని పైకెత్తాడా అన్నట్టు. సరే అని చెప్పింది పుంగునూరు జమీందారు. మళ్ళీ వెంటనే పుంగునూరు పోయేసింది. మంచి గద్దీ తాళ్ళు పట్టుకొని వచ్చి ఆ కోనేరులో చూస్తే ఈశ్వరుడు పార్వతి విగ్రహాలు దొరికినంట. అవి ఎత్తుకొని వచ్చేలాగా పొద్దుపోయినంట. చౌడేపల్లికి వచ్చేలాగా అయ్యో దేవుడు సరస్తాడని చెప్పనేసింది. కసూతి ఇదిగా వేసి కట్టారంట, గుడిసి మాదిరిగా గుడిసి ఉన్నట్లు అనుకొని వేసినట్టు. అప్పుడు జమీందారు కల్లా కనబడి చెప్పినట్టు, ఈశ్వరుడు నేను ఇక్కడే ప్రతిష్ఠ చేయండి, నేను ఎక్కడ రాను ఉన్నంట. సరే జమీందారు మాట ప్రకారము ఈశ్వరుడు మాట ప్రకారం ఇక్కడనే ఇచ్చేసినంట. సరే అప్పుడు ఈ పుంగునూరు సంస్థానం అంతా ఇది ఆ జమీందారులు ఇక్కడ గుడి కట్టించి దేవుని ప్రతిష్ఠ చేసినారు. అక్కడ ధ్వజస్తంభం ఉంది, శిలా ధ్వజస్తంభం. అప్పుడు ఈ దేవుని మగం చూడకూడదని చెప్పనేసిందే వెళ్ళిపోతా ఉన్నట్టు పుంగునూరుకి. ఇక్కడ 1 మైల్ దూరంలో దొరబాబు తోట ఉన్నట్టు. అక్కడికి వచ్చేది ఒక బ్రాహ్మణుడు, ఒక ముసలి బ్రాహ్మణుడు వేషం వేసుకొని వచ్చి, ఏం చిన్నాకాంతలుగా పోతాను అవన్నట్టు జమీందారుని. ఈ మాత్రం జరిగింది అంటే, అయ్యో ఎర్రోడ ఏనికి తిరుగుతారా అన్నట్టు. చూస్తే ధ్వజస్తంభం నిలబడిందంట. ఈ ధ్వజస్తంభం వచ్చి 85 అడుగులు. ఈ ప్రపంచంలో ఎక్కడా కానీ లేదు. మిషన్తో ఎత్తిండేది కాదు, ఏమీ కాదు. ఆ ఈశ్వరుని మహిమ చేత ఎత్తిండేది. అది నాయన ఈ కథ. ఎన్ని అడుగులు ఉంది? 85 అడుగులు. ప్రపంచంలో ఎక్కడా కానీ లేదు. అదంతకదే నిలబడండి దేవుని మహిమ చేత.